హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నైటే గచ్చం మొత్తం ఊడ్చి కడిగాను. ముగ్గు అయితే వేయలేదు. నైట్ ముగ్గు అయితే మర్చిపోయాను. ఇంకా ఉదయాన్నే లేచి ముగ్గు అయితే వేస్తున్నాను. ఉట్టి గచ్చం మీద అయితే ముగ్గు వేయకూడదంట, కొంచెం నీళ్లు చల్లి ముగ్గు వేసుకోవాలి. అందుకని కొంచెం వాటర్ అయితే చల్లాను. చల్లి ఇంక ఇప్పుడైతే ముగ్గు వేస్తున్నాను. ఉదయం పూట ముగ్గు అంటే సింపుల్గానే వేస్తాను. పెద్ద ముగ్గు వేయాలంటే లేట్ అయింది కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. అందుకని సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేస్తాను. ఇంక ఇదిగోండి చిన్న పద్మం అయితే వేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం ఫాలో అవుతుంటారు. కొంతమంది నైటే గచ్చులు ఊడ్చి ముగ్గు పెట్టుకోకూడదు అంటారు. కొంతమంది ఏమో నైటే ముగ్గు వేసుకోవచ్చు అంటారు. కొంతమంది ఏమో ఉదయాన్నే ముగ్గేసేటప్పుడు ఇలా ఉట్టి నేల మీద ముగ్గేయకుండా కొన్ని వాటర్ జల్లి వేసుకోవాలి అంటారు. కానీ మన వీలుని బట్టి మన పనులు చేసుకుంటా పోవటమే. ఉదయం పూట మనం కొంచెం లేటుగా నిద్రలేస్తాము, త్వరగా పనులు అవ్వాలనుకున్నప్పుడు నైటే ఊడ్చి ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి, ఉదయం లేచిన తర్వాత పనులు అనేవి మనకు హడావుడి లేకుండా టెన్షన్ లేకుండా ఉంటాయి. ఉదయం పూట గచ్చు కడిగినా సరే ఇంట్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ తొక్కుతూ ఉంటారు, మురికడుగులు పడతా ఉంటాయి. అదే నైటే కడిగేసామనుకోండి, ఇంక ఇంట్లో వాళ్ళందరూ బయటికి రారు కదా, ఎవరికి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, తొక్కే వాళ్ళు ఉండరు, మురికి అడుగులు పడవు. అదే ఉదయాన్నే కడిగామనుకోండి, ఎవరొకళ్ళు వస్తుంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మొత్తం మురికి మురికి అయిపోయిద్ది. ఇప్పుడైతే ప్రస్తుతానికి పొలం పనులు లేవు, ఇంకా ఉదయం పూట పనులు టెన్షనా లేదు. పిల్లలు స్కూల్కే కాబట్టి ఓన్లీ పిల్లల వాటికి చేసి పెట్టైనా సరే తర్వాత మనం ఇంట్లో పనులు అనేవి నిదానంగా చేసుకోవచ్చు. అదే పొలం వెళ్ళాలనుకోండి, అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలి, టెన్షన్గా హడావుడిగా ఉండిద్ది. ఒక 10 రోజులు 20 రోజుల వరకు పొలం పనులు అయితే లేవు. మిరపకాయలు అనేవి చాలా లేటుగా వస్తాయి కదా, ఒకసారి కోసా మిరపకాయలు మళ్ళీ రెండోసారి రావడానికి కనీసం ఒక 20 రోజులు నెల టైం పట్టిద్ది. నేనైతే ఎక్కువ సెంటిమెంట్లు ఎక్కువ సిద్ధాంతాలు అయితే పాటించనండి. నా పని వీలుని బట్టి నాకైతే ఎలా పని చేసుకుంటే ఈజీగా అయిపోయిద్దో అలా అయితే చేస్తాను. నైటే గచ్చు కడిగి ముగ్గు అయితే పెట్టుకుంటాను. నైట్ కుదరకపోతే ఉదయం పూట వేస్తాను. ఇంతేకాని ఇప్పుడే ఈ పని చేయాలి, ఇప్పుడు చేయకూడదని అయితే లేదు. వీలుని బట్టి పనులు చేసుకుంటా ఉంటాను. ఫ్రిడ్జ్లో నుంచి పిండి గిన్నె అయితే తీసి పెడుతున్నాను. పిండి గిన్నెను పాల గిన్నె, దోశల పిండి అయితే ఉంది. ఇంకా దోశలు అయితే ఇవాళ ఇంకా దోశల పిండి అయిపోయేంత వరకు ప్రతిరోజు ఇంక ఇంట్లో దోశలే ఉంటాయి. ఉదయం పూట దోశలే, సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్గా కూడా దోశలు పోసిస్తాను. దోశల పిండి ఇంట్లో ఉన్ననాలే ఏ ఇబ్బంది ఉండదండి. మాకే తిని తిని బోర్ కొట్టిద్ది, కానీ పిల్లలకు మాత్రం అస్సలు బోర్ కొట్టదు. ఇంక ఈరోజు కూర అయితే బెండకాయలు. ఇదిగోండి బెండకాయలు అయితే కడుగుతున్నాను. ఎప్పుడు బెండకాయలు నైటే కడిగి ఆరబెట్టేదాన్ని, ఈసారి అయితే నైట్ కడగటం మర్చిపోయాను. ఇంకా ఉదయాన్నే బెండకాయలు అయితే కడిగాను. కొంచెం నీళ్లు వచ్చిన తర్వాత ఇంక ఇదిగోండి బెండకాయలు నీట్గా తుడిచి కట్ చేయాలి. బెండకాయలు నైటే కడిగి ఆరబెట్టుకోవడం చాలా మంచిది. అసలే బెండకాయలు జిగురు ఎక్కువ, జిడ్డు జిడ్డుగా ఉంటాయి. మళ్ళీ వాటికి తోడు ఇప్పుడు కడిగి కట్ చేయాలన్నా ఫ్రై చేయాలన్నా అంతా జిగురు జిగురుగా ఉండిద్ది. కాకపోతే ఇంక ఇప్పుడు తప్పనిసరి అయ్యి ఇంక ఇప్పుడే కడిగేసి వెంటనే తుడిచేసి అయితే బెండకాయలు కట్ చేస్తున్నాను. పిల్లలు బెండకాయ ఫ్రై అనుకోండి ఇష్టంగా తింటారు, అందుకనే పిల్లల కోసం చేయాల్సి వస్తుంది. నిన్నేమో బీరకాయ కూర చేశాను. పిల్లలు సరిగ్గా అన్నమే తినలేదు. నైట్ అయితే అసలు అన్నం కూడా తినలేదండి. నైటు నిన్న స్కూల్ నుంచి రాగానే 2 దోశలు అయితే పోసిచ్చాను. ఇంకా ఆ దోశలు తినేసి ఇంకా అంతే పడుకున్నాడు పెరుగన్నం తిని. ఇంకా పద్దాకలు కోడిగుడ్డు ఇవే చేయాలంటే ఎక్కడ చేస్తాం. ఉదయం పూట అక్కడికి ఎగ్గు చేసి స్కూల్కి పంపించాను. మళ్ళీ సాయంత్రం కూడా ఎగ్గే చేయాలంటే ఇంకా ఏ కూరలకి అలవాటు పడరులే అని ఏ కూర చేయలేదు. చేయకపోయేటప్పటికి ఇంకా అన్నం తినకుండా ఉంటున్నారు, కానీ వాళ్ళకి ఇష్టం లేని కూరలు మాత్రం అస్సలు తినట్లేదు. బీరకాయ కూర చేశాను కదా, ఆ కూర తినకుండా పెరుగన్నం తిని ఇంకా అలాగనే పడుకున్నారు. బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఉండటానికి కొంచెం నిమ్మరసం పిండుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ జిగురు అనేది లేకుండా ఉండిద్ది. త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. మరీ ఆయిల్ తక్కువ వేసి ఫ్రై చేసినా సరే త్వరగా ఫ్రై అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా వేసుకోవాలి. వంట పని వాటికైతే అయిపోయింది. నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇంకా మా ఆయన కూడా టిఫిన్ తిని కరువు పనికి అయితే వెళ్ళాడు. ఇప్పుడైతే కరువు పనికి వెళ్తున్నారు. కరువు పని స్టార్ట్ అయింది. ఇంకా మా పొలం పనులు వచ్చేంత వరకు కరువు పనికి వెళ్తూ ఉంటారు. నేనైతే టిఫిన్ ఇప్పుడే తిన్నాను. నేను టిఫిన్ తినేటప్పటికి టైం 9 దాటిద్ది. ఇప్పుడు టైం 8 అయింది. 7:30 దాటింది, 8 కావస్తుంది. నవీన్ స్కూల్కి వెళ్ళాడుగా. ఇంక ఇప్పుడైతే బట్టలు అన్నీ నానబెట్టేసి అంట్లన్నీ బయటేసి వాటర్ చల్లుతాను. బట్టలు అయితే కొంచెం సరిపేసి నానబెట్టాను. ఈరోజైతే వైట్ బట్టలు ఉన్నాయి. నవీన్ వైట్ డ్రెస్సు.
వైట్ డ్రెస్ ఉన్న రోజు మాత్రం అబ్బా ఉతకడానికి ఎంత కష్టంగా ఉండిద్దోనండి. ఎక్కువ సరిపేసి నానబెడతాను బట్టలు. అసలు పిల్లలు ఇంకా ఆటలాడుతా వైట్ డ్రెస్ మీద మురికి ఎక్కువ పూసుకుంటారు. మామూలుగానే మురికి ఎక్కువ పిల్లలు గ్రౌండ్లో ఆటలాడతా, ఇంకా వైట్ డ్రెస్ వేసుకున్న రోజు ఇంకా ఎక్కువ మురికి ఉండిద్ది. అంట్లయితే ఈరోజు తక్కువగానే ఉన్నాయి. ఉదయం కూడా అంట్లు కడగలేదు. నైట్ అంట్లు ఉన్నాయి, టిఫిన్ తిన్న అంట్లు ఉన్నాయి. ఇంకా అయినా అంట్లు కొద్దిగానే ఉన్నాయి. ఇడ్లీ వండిన రోజైతే మాత్రం ఎక్కువ అంట్లు వస్తాయి, కానీ ఇడ్లీ వండకపోతే మాత్రం అంట్లు అనేవి ఎక్కువగా రావు. నైట్ అయితే అన్నం గిన్నె, మేము అన్నం తిన్న 2 పళ్ళాలు ఉంటాయి. ఇంకా నైట్ అంట్లు అయితే ఇవే ఉంటాయి. ఉదయం పూటేమో ఇంకా చట్నీ వేసిన మిక్సీ జారు, కూర చేసిన బాండి, ఇంకా పిండి గిన్నె, ఇంక ఇవే ఉన్నాయి. టిఫిన్ తిన్న 2 ప్లేట్లు. నేనైతే తినలేదు కదా, ఇంట్లో వాళ్ళు 2 తిన్నారు, వాళ్ళు ప్లేట్లు. ఇంక ఇంతవరకే ఉన్నాయి అంట్లయితే. ఇంక ఇప్పుడైతే వాటర్ తాగుతున్నాను. వాటర్ తాగిన తర్వాత ఇంక ఈ మంచినీళ్ళ చెంబు అవి ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా కడిగేస్తాను. ఇదైతే చట్నీ ఉంది. అదైతేనేమో పాలు గిన్నె. ఇంకా పాలు నేను టీ పెట్టుకుంటాను కదా, నవీన్ కూడా పాలు తాగకుండా వెళ్ళాడు. సాయంత్రం ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికి పాలు ఇస్తాను. ఇదిగోండి నీళ్ళైతే వేడి చేసుకొని తాగుతున్నాను. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే హాట్ వాటర్ తాగటం చాలా మంచిది, కానీ కుదరదండి. పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి బాక్సులు ఎక్కడ లేట్ అవుతాయోనని అదొక టెన్షను. ఇంకా అందుకని ఉదయాన్నే వేడి నీళ్ళు తాగుతా కూర్చుంటే ఇక్కడే 10 నిమిషాలు పావుగంట టైం వేస్ట్ అయిపోయిద్దని చెప్పేసి ఇంకా ఉదయం పూట అయితే వేడి నీళ్ళు తాగను. అంటే ఉదయం అంటే మరీ నిద్ర లేచిన వెంటనే, తర్వాత అయితే తాగుతాను. ఇప్పుడైతే 8 వస్తుంది. ఇప్పుడైతే ఇంకా వాటర్ తాగుతాను. వాటర్ తాగేసి ఇంకా బయట అంట్లు వేసాను, బట్టలు నానబెట్టాను కదా, ఆ 2 పనులు అయితే చేస్తాను. ఆ 2 పనులు అయిపోయేటప్పటికి గంట టైం గడిచిపోయింది కదా, ఇంక అప్పుడైతే టిఫిన్ తింటాను. ఇప్పుడు హాట్ వాటర్ తాగుతున్నాను కదా, వాటర్ తాగటం వల్ల ఇంక నాకు ఆకలి అనిపించదు. అంట్లు కడిగినా సరే, బట్టలు ఉతికినా సరే ఆకలి వేయదు, ఇంక ఇబ్బంది అనిపించదు. టిఫిన్ తిన్న తర్వాత నాకు ఎందుకనో ఎక్కువ పని చేయాలనిపించదండి. మొత్తగా మగతగా అనిపించింది. టిఫిన్ తిన్న తర్వాత కనీసం ఒక పావుగంట 10 నిమిషాల పాటైనా అలా ప్రశాంతంగా కూర్చుంటాను. టీవీ చూస్తానో, ఫోన్ చూసుకుంటానో కూర్చుంటాను. ఇంకా తర్వాత ఇంకా మన ఊడవటం, తొడవటం ఆ పనులు ఉంటాయి కదా, ఆ పనులు అయితే చేసుకుంటాను. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి ఇంకా నా వీడియోల పనులు అవి అయితే చేసుకుంటాను. అందుకని ముందు అంట్లు పని, బట్టల పని చేసేదాను అనుకోండి, బయటికి వెళ్ళే పని ఉంటుంది కదా, ఇంకా తర్వాత ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను. కుడితి బకెట్ అయితే నిండిపోయింది. ఇంకా అంట్లు కడిగేటప్పుడు ఆ నీళ్ళు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఒక బకెట్లో పోసి పెట్టుకుంటాను. బకెట్ నిండింది కదా, ఇంకా పారబోయటానికి అయితే తీసుకొచ్చాను. మా ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సెంటర్ ఇదే, అన్ని ఓపెన్ ప్లేస్లు, అన్ని పిచ్చెట్లు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉంటుంది మా ఊర్లో సెంటర్ అయితే. మా ఊర్లో ఎక్కువ షాపులు ఉండవు, హోటళ్ళు ఉండవు, ఏమీ దొరకవండి. సిటీకి చాలా దగ్గరలో ఉండిద్ది కదా, ఇంకా ఊర్లో ఏం పెట్టినా సాగమని చెప్పేసి ఎవరు పెట్టరు. ఒకళ్ళిద్దరు పెట్టినా సరే కొన్నాళ్ళు పెడతారు, తర్వాత తీసేస్తారు. ఎక్కువ రోజులు సాగవు. కుడితి నీళ్ళు కూడా ఇంకా గేదెలు తాగట్లేదు కదా, వాసన వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా బయటే పారపోస్తున్నాను. గేదెలకు పోసే కంటే ఇలా అయితేనే నాకు తేలిగ్గా ఉంది. అన్నీ అందులో పడేయొచ్చండి. కూరగాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఏదైనా కూర మిగిలిన ఇంక ఏవైనా సరే అందులో పడేయచ్చు. గేదెలకు పోయటం అనుకోండి, ఇంక పచ్చిమిర్చి కూర ఉంటాయి కదా, అవి సపరేట్గా బయట పడేసుకోవాల్సి వచ్చింది. ఇంకా గేదెలకు పోసే పని లేదు కాబట్టి మొత్తం బకెట్కి పోసి పెట్టేస్తాను. బకెట్ కొంచెం నిండిన తర్వాత బయట పారపోసి వస్తాను. అంట్లు కడిగి బట్టలు ఉతికేసాను కదండి, ఇంక ఇదిగోండి బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇటువైపునైతేనేమో పలచగా ఉన్న బట్టలు అయితే ఆరేస్తాను. కొంచెం మందంగా ఉన్న బట్టలు ఆరేసాను అనుకోండి, ఆరవు. సాయంత్రం దాకా ఉంచినా సరే ఆరవు, మెత్తగా ఉంటాయి. ఎండ అనేది ఎక్కువగా రాదు ఇటువైపుకి. పక్కనే ఇల్లుంది, ఇంకా పక్కనే ఇల్లు ఉండటం వల్ల ఎండ రాదు. ఏదో మధ్యాహ్నం టైంలో 1 గంట 2 గంటలు. సిటీలో వాళ్ళ పరిస్థితి ఉంటుంది చూడండి, ఎండ అనేది రాకుండా అలా ఉంటుంది ఇటువైపునైతే మాకు. ఇంకా రోడ్డుకు అటువైపున అయితే ఇంకా ఇల్లులు కానీ ఏమి ఉండవు, ఓపెన్ ఉంటుంది కదా, అటువైపున బయట వరండాలో అయితే కొంచెం మందంగా ఉన్న బట్టలు ఆరేస్తాను. ఇంకా అవి కూడా సాయంత్రానికి ఆరిపోతాయి. అంటే మధ్యాహ్నం టయానికి అలా అయితే బాగా ఎండేం రాదు, కొంచెం ఎండ వచ్చిద్ది. సాయంత్రానికి అయితే ఇంకా ఆరిపోతాయి. డాబా మీద ఆరేయట్లేదు, ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా, మళ్ళీ డాబా ఎక్కడం, డాబా మీద ఆరేయటం, అవి 1 గంట 2 గంటల్లో ఆరిపోతాయి. మళ్ళీ డాబా ఎక్కి వాటిని పరిగెత్తుకుంటా తీసుకొని రావటం ఎందుకులే అని చెప్పేసి బట్టలన్నీ కిందే ఆరేస్తున్నాను. ఉన్నది 3 మనుషులం, ఎక్కువ బట్టలు అయితే ఉండవు, ఇంకా తక్కువ బట్టలే కదా, ఇంకా అందుకనే కిందే అడ్జస్ట్ చేసి ఆరేస్తుంటాను. ఇంకా ఇంట్లో ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాను నేను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 9 దాటిందండి. నేను ప్రతిరోజు టిఫిన్ తినే టైం అయితే ఇదే.
అందుకనే నాకు చేనుకి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే టిఫిన్ తినాలంటే తినబుద్ధి కాదు. ఎంత లేట్ అయినా సరే ఇంక చేనుకి కొంచెం అన్నం పెట్టుకొని అలా తీసుకెళ్తూ ఉంటాను. మళ్ళీ టిఫిన్ చేసి పెట్టుకున్నా కానీ ఆరిపోతాయి. ఆరిపోయిన టిఫిన్ తినాలంటే తినబుద్ధి కాదు. అందుకనే కొంచెం సద్దన్నం కానీ లేకపోతే వేడన్నం వండుతాను కదా. సద్దన్నం అనేది ఎలాగైనా కొద్ది గొప్ప మిగులుతూనే ఉంటుంది. ఆ మిగిలిన అన్నం బాక్స్లో పెట్టుకొని చేనుకి వెళ్ళిన తర్వాత తింటాను. ఉదయం లేటుగా టిఫిన్ తింటా కాబట్టి ఇంకా త్వరగా టిఫిన్ తినాలంటే మాత్రం నా వల్ల కాదు. ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా కూడా ఇదే పరిస్థితి. టిఫిన్ తినకుండా వెళ్తుంటాను. ఒక్కోసారి ఫంక్షన్ల కాడ మనం పోయేటప్పటికి టిఫిన్ కూడా ఉండదండి. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఉదయం పూట తినాలంటే తినబుద్ధి కాదు. అందులోనూ నాకు వాంతులు అవుతాయి. అస్సలు ప్రయాణం అనేది నా వల్లే కాదండి. బస్సు కానీ కార్లు కానీ అస్సలు గిట్టనే గిట్టవు. ఇంకా ఓన్లీ ఆటో బైకులు ఇవైతే తప్పనిచ్చి కారు కానీ బస్సు కానీ గిట్టనే గిట్టదండి. బస్సు అన్నా కొంచెం నయం పర్వాలేదు. కొంచెం దూరం అన్న ప్రయాణం చేస్తాను. కారు అయితే మాత్రం ఇంకా మామూలుగా ఉండదండి. ఏసీ వేసుకుంటే అందరికి చల్లగా ఉంటుంది కదా. నాకైతే చెమటలు వచ్చేస్తాయి. చెమటలు వచ్చేసి ఒళ్ళంతా ఇంకా శివరంగా వణికొచ్చేసిద్ది. ఎప్పుడు దిగుదామా ఎప్పుడు దిగుదామా అన్నట్టుగా ఉంటుంది. అందుకని కార్లు మాత్రం నేను అస్సలకి ఎక్కనండి బాబోయ్. అందరికీ చక్కగా కారులో ప్రయాణం అంటే ఇష్టం. నాకైతే ఆ కారుని చూస్తేనే భయం వచ్చేసిద్ది. దాన్ని ఒక దెయ్యం భూతం చూసినట్టు అలా ఫీలింగ్ వచ్చేసిద్ది. అమ్మో! ట్రాక్టర్‌లో ఎక్కైనా, లారీలో ఎక్కైనా ప్రయాణం చేయొచ్చు కానీ, కారెక్కి ప్రయాణం చేయాలంటే మాత్రం అస్సలు నా వల్ల కానే కాదు. నవీన్‌కైతే దోసలు పోసిచ్చాను. వాడికి గుంట పునుగులు అంత ఇష్టంగా తినడు. ఇంక గుంట పునుగులు పోయాలన్నా ఉల్లిపాయలు కట్ చేయాలి ఇవన్నీ ఎందుకులని చెప్పేసి వాడికి కూడా ఇష్టమే కదని వాడికైతే దోసలు పోసాను. మాకైతే 2 రోజులు దోసలు తినేసి అయితే బోర్ కొట్టేసింది. అందుకని మాకు మాత్రం గుంట పునుగులు పోసుకుంటున్నాను. నాన్ స్టిక్ పెనమైతే మనం తీసిన వెంటనే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇది ఇనపది కదా! అందుకని అంత త్వరగా అయితే రాదు. కొంచెం లేట్‌గా అంటుకున్నట్టుగా ఉంటాయి. నాన్ స్టిక్ అయితే మాత్రం వెంటనే మనం తీసిన వెంటనే వచ్చేస్తాయట్టుంది. నేనైతే ఎప్పుడు దాన్ని వాడలేదు. ఇంకా ఫస్ట్ నుంచి ఇదే వాడుతూ ఉంటాను. ఇదే మన హెల్త్‌కు మంచిది నాన్ స్టిక్ అంటే కూడా అంటున్నారని చెప్పేసి ఇంక నాన్ స్టిక్ అయితే నేను తీసుకోలా. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్